2 ట్రాక్లు వచ్చినాయి, జస్ట్ క్రాసింగ్ కోసం అని పెట్టినట్టున్నారు. సో ఇందాక నాకు కంటిన్యూ ఏదో చెట్టు అంటే చెట్టు ఆగు మట్ట అంటారు చూసారు, ఏదో తగిలింది. ఇది ఎంత అసలు ఒక మనకి బస్సు సిటీ బస్సు ఆపినట్టు తీసేస్తున్నాడు. 10 సెకండ్లు కూడా ఆపట్లేదు. మనకి ఇప్పుడు మామూలుగా ఇండియాలో ప్యాసింజర్ ట్రైన్స్ ఆపుతాడు కదా కనీసం నీకు ఇంతసేపు అయినా, ఇది అసలు అలా ఏం లేదు. టప్ 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 లాగించేస్తున్నాడు. చూడండి ఎంత క్లోజ్గా ఉన్నాయో ఇళ్ళు. ఇది ట్రైన్ వెళ్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ట్రైన్ చూడండి ఎంత క్లోజ్గా కట్టేశారు అన్నీ. ఇది ఆక్రమించడం లేదు, చాలా ఆక్రమణీయ అని అన్నీ ఎప్పుడో. యాక్చువల్గా ఇది ఇది ఆ రివర్ మీద కనెక్షన్ చేసి మళ్ళీ ఇది మేకలాంగ్కి కనెక్షన్ చేసి దాన్ని ఇవన్నీ ఏంటంటే సౌత్కి వెళ్ళే ట్రైన్లకి కనెక్ట్ చేయొచ్చు అనమాట. కాకపోతే చేయలే వీళ్ళు. అలా చేస్తే ఈజీగా సౌత్ ఇప్పుడు మనం సూరత్ అని కానీ కింద సౌత్ ఆఫ్ థాయిలాండ్ నుండి వచ్చే ట్రైన్స్ ఇలా ఈ లైన్ కనెక్ట్ చేసి ఉంటే ఈజీగా 1 అవర్ జర్నీ తగ్గుద్ది. ఈజీగా 1 అవర్ జర్నీ బ్యాంకాక్ వచ్చే ట్రైన్లు 1 అవర్ జర్నీ తగ్గుద్ది. కానీ ఏంటంటే వీళ్ళు కమ్యూటర్గానే పెట్టారు, కనెక్ట్ చేయాల. ఇదిగో ఇలా లోకల్గా పీపుల్ బ్యాంకాక్ మెట్రోలో చూడండి. ప్లాట్ఫామ్ కూడా చూడండి ఎంత ఉందో, చాలా చిన్నగా. ఇది చూడండి ఇక్కడ నాకు తెలిసి ట్రైన్ టర్నింగ్ తిరుగుద్ది. తగులుతున్నాయి. పెద్ద పెద్ద మండలే ఉన్నాయి. ఏదో మనం బస్సులో వెళ్తున్న ఫీలింగే. దగ్గరగా ఉన్నాయి చూడండి అన్నీ ఎంత క్లోజ్గా ఉన్నాయో. ఇల్లు కూడా ఇవన్నీ ఇదంతా చూడండి, ఏదో టెంపుల్ అనుకుంటా. చూడండి ప్లాట్ఫామ్ చూడండి ఎంత ఉందో చూడండి. అది తెలిసి ఒక 5 అడుగులు అనుకుంటా, 5 అడుగులు 6 అడుగులు మ్యాక్స్ ఉంటుంది. చూడండి మళ్ళీ దానికంటే చిన్న ప్లాట్ఫామ్. ఈ స్టేషన్ పేర్లు కూడా అంటే మనకి చూసుకోవాలేమో, ఎందుకంటే ఇంతవరకు ఎక్కడ కనపడాలా. సో ఇదేంటంటే రోజు బ్యాంకాక్ సబర్బ్స్లో బయట ఉండి ఎక్కడైనా వచ్చే వాళ్ళకి మంచి బెనిఫిషియల్. ఇది 10 బాట్స్కి 1 అవర్ జర్నీ అంటే బాగానే తీసుకొస్తుంది. అంతే ప్లాట్ఫామ్ కూడా చూడండి ఎంత ఉందో, చిన్న ప్లాట్ఫామ్, ఒక 4 అడుగులు కూడా ఉండదు అది.
రైస్ చేసేట ఇంజిన్ అలాగే ఉంది. ఇదేంటంటే కంప్యూటర్ అనే బదులు రైలు బస్ అంటాం కరెక్ట్ ఏమో. కరెక్ట్గా 3 బోగీలు అంతా వెరైటీగా ఉంది. నాకు తెలిసి 50 సీటింగ్ ఎంత ఉంది, 50 సీటింగ్ కంపార్ట్మెంట్కి 150 మందిని ఒకేసారి క్యారీ చేయగలం. ఎంత క్లోజ్గా కట్టారో షాపులు కూడా. అలా పర్మిషన్ ఎలా ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ట్రైన్కి అంత దగ్గరలో ఉండటం ఎప్పుడైనా సేఫ్టీ కాదు. అంత క్లోజ్గా చూడండి, ఇట్లా జస్ట్ 2 అడుగుల కంటే ఎక్కువ డిస్టెన్స్ పెట్టలే. మరి ఎందుకు ఎంత అంటే మన దగ్గర కూడా రైల్వే ట్రాక్స్ బట్టి ఉంటాయి, మరీ ఇంత క్లోజ్గా ఉండవని చెప్తున్నాను అంతే. ఇల్లు ఎలా ఉన్నాయో, ఈ ఇల్లును చిన్న చిన్న హోటల్ లాగా పెట్టుకొని వాటి ముందు చిన్న దారి. ఇక వీళ్ళకి బళ్ళకి, కార్లకి, వీటికి, ఆటోలకు కూడా లేవు. ఇక్కడ ఆటోలే ఉండట్లేదు కానీ టుక్టుకులే అన్నీ. ఇది అలాగే బళ్ళ మీద వస్తున్నారు. ఇది వాళ్ళకి రోడ్డుకి అంతే. ఈ కార్నర్లో ఉండే వాళ్ళకి క్లోజ్గా. ఇక్కడ స్టేషన్ వచ్చింది, నాకు ఇంగ్లీష్లో లోకల్ లాంగ్వేజ్లోనే ఉంది. ఇదే స్టేషన్. ఇది కొంచెం పెద్ద. ఇప్పుడు వచ్చిన మనం ఎక్కిన తర్వాత అబ్బా ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశారు. అదిగోండి టికెట్ కౌంటర్ ఉంది అక్కడ, వెయిటింగ్ రూము. ప్రతి స్టేషన్లోనూ, ప్రతి ఆఫీసులోనూ ఇలా థాయిలాండ్ రాజు రాని బొమ్మలు కంపల్సరీ చాలా చోట్ల. ఇది ఇప్పుడు మనం అక్కడ ఫస్ట్ స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత ఇదే అతిపెద్ద స్టేషన్ వచ్చింది. మిగతాన్ని బొట్టబొట్టయ్యాయి. మరి ఇక్కడ దీనికి 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇందాక మనకి ఒక ప్లాట్ఫామ్. ఇది చాలా పెద్ద స్టేషన్ అనుకుంటా. ఈవెన్ స్టార్టింగ్ ఇనీషియల్ స్టేషన్లో కూడా ఒకటే ఉంది ప్లాట్ఫాము, ఇక్కడ మాత్రం 2 ఉన్నాయి. మరి అది ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2 అని. బ్యాంకాక్ మొత్తం ఇలాగే ఉంటాయి కదా, ఎక్కడ పడితే అక్కడ టెంపులే ఇది. పొలాలు ఉన్నాయి బయట. ఇది చూడండి, ఖాళీ స్థలాలు, మొత్తం పొలాలు అంతా. అయితే ఇందాక ఒకటి మిస్ అయింది, కానీ విల్లాలు కూడా ఉన్నాయి. రైల్వే ట్రాక్ ఆనుకుని విల్లా కమ్యూనిటీ కూడా ఉంది. ఇక్కడ మళ్ళీ 2 ప్లాట్ఫామ్లు ఇచ్చారు. 2 ట్రైన్ స్టేషన్ వచ్చేసి అటు ఇక్కడ క్రాసింగ్ కోసం అన్నట్టుగా పెట్టారు. ట్రైన్ స్టేషన్ ఏమో ఇది. చూడండి ఎంత దగ్గరగా ఉంది ట్రైన్కి. ఇందాక విల్లాలు కూడా వచ్చినాయి. ఈ ట్రైన్ పిక్చర్ చేద్దాంలోపు పాస్ అయిపోయినాయి. సో అది ఏదో ట్రైన్ కోసం ఆపారు. లేదు పూజ వెళ్ళిపోతుంది. మేబీ ఇది ఒక్కటే అనుకుంటా తిరిగేది. అంటే 2 ఉండాలి కంపల్సరీగా. ఒకటే దగ్గర నాకు తెలిసి 2 ఉండే ఉంటాయి. ఎందుకంటే ఒకటే అంటే, ఎందుకంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక ట్రైన్ ఉందంటే, ఇది 1 వే 1 అవర్ జర్నీ అన్నప్పుడు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక ట్రైన్ ఉంది అంటే కంపల్సరీగా 2 లేదా 3 నడుపుతూ ఉంటుంటారు. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది స్టేషన్కి. అటు పక్కనే కాలువలాగా ఉండి ఇటు ప్లాట్ఫారం బట్టి ఎందుకని ఆపేసారు. చూడండి ఇక్కడ లేదు ఎక్కువ. ఇదిగోండి చూడండి, నేను చెప్పాను కదా విల్లాస్. ట్రైన్ స్టేషను పక్కన విల్లాస్ పెద్ద పెద్దవి, డూప్లెక్స్ హౌస్లు అన్నీ.
పెద్ద పెద్ద హౌస్. సో ఇదేంటో ప్లాట్ఫామ్ గారి ప్రమాదం ఉంది. ఇది కొంచెం మళ్ళీ వెళ్ళాల్సింది. అది కూడా కనబడుతున్నాయి కదా. ఇలాగ చాలా వచ్చాయి ఇందాక. మళ్ళీ అంతా కొంచెం ఫారెస్ట్లోకి వచ్చాం. సంయాకంత ఏదో స్టేషన్ ఇంతే ఉంది చూడండి. ఇంటర్మీడియట్ స్టేషన్ ఇది. స్టేషన్ చూడండి ఎలా ఉందో. ఇంతే స్టేషన్. ఏదో ఫారెస్ట్ మధ్యలో అతను ఆడిక సిగ్నల్ ఇచ్చేసాడు. ఆడిక ఎగిడి దిగేస్తున్నట్టు అన్నాడు. ఇది స్టేషన్. ఇటు పక్కన చిన్న హట్ లాగా ఉంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం అనుకోండి. బయట ఎలా ఉంది. ఇది ఏదో మళ్ళీ టెంపుల్, ఇంకో టెంపుల్. ఇలా చాలా ఇంకా బ్యాంకాక్ మొత్తం ఇలా చాలా ఉంటాయి. కాంప్లెక్స్ లాగా చాలా పెద్దది. ఇక్కడ పక్కన మళ్ళీ 2 వే రోడ్ చూస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఇక్కడైతే షాపులు ఏమి లేవు. ఇదే దిగేశారు ఇక్కడ. ఇదే స్టేషన్. ఇక్కడ ఇలా పెట్టేసి ఇలా దిగేస్తున్నారు. స్టేషన్ అటువైపు. స్టేషన్ అటువైపు, ఇదేమో ఇలా దిగేస్తున్నారు. మనం ట్రైన్లో వెళ్తున్నాం. అఫ్కోర్స్ ఇండియాలో కూడా చాలా ఉన్నాయి కానీ లొకేషన్స్. కానీ ఇది ఇక్కడ పరిస్థితి. చిన్న అదే లాఫ్ లెటర్ చూసారు మన దగ్గర. సో అలా కెనాల్ని లాక్ చేసి పెడతారు ఇక్కడ. అదేసి మనం దగ్గరికి వచ్చేసినట్టు మహాచాయికి. మళ్ళీ మహాచాయిలో మళ్ళీ రిటర్న్ టికెట్ తీసుకొని బయలుదేరాం. ఎందుకంటే వెంటనే బయలుదేరిపోదాం. ఎందుకంటే పైన చూడండి ఫుల్ మబ్బులు పట్టే ఉన్నాయి. మళ్ళీ వర్షం పడిందంటే ఇరుక్కుపోతాం ఎక్కడ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనం వాంగ్వియాన్ యాయి స్టేషన్ నుండి మళ్ళీ 1.5 hours ట్రావెల్ చేయాలి. ఒక 30 kilometers పైన ఉంటుంది. సో ఇంకో మళ్ళీ టెంపుల్ ఇక్కడ. ఇలా చాలా టెంపుల్స్ బ్యాంకాక్ మొత్తం ఇలా చాలా టెంపుల్స్ అంటే మనకి గుళ్ళేలాగో ఇలా ఇది బౌద్ధదేవాలయం. చాలా బాగుంది అసలు. చూడండి రోడ్డు చాలా దగ్గరలో ఉంది. పక్కన చాలా పక్కన ఫుట్పాత్ పక్కన మళ్ళీ ట్రైన్ ట్రాక్ అంతే. మీరు రోడ్స్ ఎంత
ఇదేదో మనం మెట్రోలో వెళ్తున్నట్టు కానీ ఇది కొంచెం పల్లెటూరు వాతావరణంలాగా ఉంది ఇక్కడంతా. నేను మెట్రో అని చెప్పలేను ఇది, కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇది ఇంతే స్టేషన్. ఇటువైపు నుండి ఆగి ఎక్కడానికి ఇది ఎత్తున్నారు. ఇటువైపు స్టేషన్ లేదు, అదే స్టేషన్ ఇక. ఎందుకంటే ఇటువైపు అన్ని కార్లే ఉన్నాయి అంటున్నాం. నెక్స్ట్ స్టేషనే లాస్ట్ స్టేషన్, టెర్మినల్ స్టేషన్ మహాచాయి. మనం అక్కడ దిగేసి మళ్ళీ రిటర్న్ టికెట్ కొనుక్కొని మళ్ళీ ఇదే ట్రైన్లో నెక్స్ట్ ట్రైన్లో రావాలి. మనం చూద్దాం ఇదే ట్రైన్ వచ్చేదేమో. తర్వాత అక్కడ ఇంకో ట్రైన్ ఉంటే టైమింగ్స్ చూసుకుని దాన్ని బట్టి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా మొత్తం బయలుదేరదాం, మళ్ళీ రిటర్న్ అవుదాం. ముగ్గురు పెట్టిపోయి ఉన్నాయి ఒక పక్కన. ఇంకేదో లాస్ట్ స్టేషన్కి వచ్చేసాం. మళ్ళీ అంతా స్లమ్మే ఇదంతా. చూడండి బాగా క్లోజ్గా ఉంది. ఏదేదో ఆ రేకులకి ట్రైన్ అంటుతున్నట్టు చూడండి చాలా దగ్గరగా. కాకపోతే ఇదేంటంటే ఆ మ్యాక్లాంగ్ మార్కెట్ ట్రైన్కి ఇది లింక్ ట్రైన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది అక్కడికి వెళ్ళి ఆ ఎడ్జ్కి వెళ్ళి అక్కడ నుండి చిన్నగా బోట్లు వెళ్ళచ్చు, లేకపోతే ఏదైనా గ్రాబ్ కట్టుకుని ఆ టేప్కి వెళ్ళి ఆ టేప్ బోట్కి వెళ్ళి అక్కడ నుండి బ్యాన్ ల్యాంబ్ నుండి మ్యాక్లాంగ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. అదొక అలా కూడా చేయొచ్చు. ఇది కూడా మహాచాయ్ చేసాం. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇది కూడా మార్కెట్లే. ఫస్ట్ అయితే ఆదివారం కదా క్లోజ్ చేసేసి ఉన్నాయి. ఓహో ఇది కొంచెం పెద్దగా ఉంది స్టేషను. ఇది దిగేద్దాం, దిగే టైం అయింది. ఎందుకంటే వాళ్ళు అటు దిగేసరికి అనుకున్నా అటు కూడా ప్లాట్ఫారం ఉంది. మనం ఇటు దిగేద్దాం. అదే వెంటనే వెళ్ళిపోతాను అనుకుంటా. దీనిలో రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి, సో ప్రాబ్లం లేదు. అంటే 1 అవర్లో ఎంత ఏం ఉండదు. సో నాకు తెలిసి నేను ఈ రిటర్న్కి వెళ్ళను, ఎందుకంటే ఇది వెంటనే వెళ్ళిపోద్ది. ఇది ఎంకమాలి ఇంకోటి రెడీగా ఉంది. నేను ఆ ట్రైన్కి క్యాచ్ చేస్తాను. నాకు తెలిసి మనం ఎంత 6:30 అయ్యి ఉంటుంది, అది 7 ఇంకా హాఫ్ అన్ అవర్లో ఉంటుంది అది. సో అది క్యాచ్ చేసి టికెట్ తీసుకుని ఫస్ట్ అది క్యాచ్ చేస్తాను. ఇది కొంచెం పెద్దగా ఉంది యాక్చువల్గా మహాచాయ్. సో మనం వెళ్ళిపోదాం. ఇది మహాచాయ్ స్టేషను. ఇదిగో ఇక మీరు పేరు చూడొచ్చు మహాచాయ్. ఇది కొంచెం పెద్దగా ఉంది. అటు పెద్దగాను ప్లస్ దానికంటే కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ సెల్ఫ్ కియాస్క్స్ కూడా ఉంది, టికెట్ వెండింగ్ మెషిన్. అదేమో అక్కడ టికెట్లు ఇస్తారు. సో ఇప్పుడే కనుక్కున్నా, ఇప్పుడు 6:03 అయిందా టైము. ఇంకా 5 మినిట్స్లో ట్రైన్ స్టార్ట్ అవుద్ది 6:10కి 6:10కి. నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి మళ్ళీ 7 o'clock, అదే లాస్ట్ ట్రైన్ అని చెప్పారు. సో యాంకమాల్ చూడొచ్చు, అక్కడ ఒక పాత భోగి పెట్టేసి ఉంది. మళ్ళీ దాని యాంకమాల్ ఏదో పాత రోజు. ఇక్కడ చూడండి, నాకు తెలిసి నెక్స్ట్ ట్రైన్ ఇదే పెడతాడు తీసుకొచ్చి. ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది ప్రస్తుతం, ఎవడో లేడు, నేను ఒక్కనే తప్పించి. సో అది వెళ్ళిపోతుంది. మనం ఈ ట్రైన్లో వచ్చాం, రాగానే వెళ్ళిపోతుంది. సో అది మీరు చూడొచ్చు. నాకు 2 పక్కల, ఇటుపక్క ప్లస్ ఇటుపక్క, నాకు తెలిసి ఇది కూడా మార్కెట్ లాగా చిన్న మార్కెట్. అదే మ్యాక్లియాంగ్ అంత రద్దీ కానీ అంత పెద్దది కానీ అయ్యి ఉండకపోవచ్చు, కానీ ఇది కూడా ఏంటంటే ట్రైన్ ప్లాట్ఫామ్ మీకు కనపడుతుంది కదా ఇదంతా. సో ఈ ప్లాట్ఫామ్కి ఇలా ముందుకి ఇదిగో ఇది చూస్తే మీకు అర్థమవుద్ది. మీకు ఇది ఇక్కడ మీకు ఒక ఫోల్డ్ చేసి చూసారా, ఇది నాకు తెలిసి ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ఫోల్డ్ చేస్తే. ఇవాళ సండే కాబట్టి అంతా క్లోజ్ చేసేసి ఉంది. సో ఇది కూడా మ్యాక్లియాంగ్కి లింక్.
సో మనకి ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఏం చేస్తామంటే, ఇంకోండి ఇదేమో మహాచాయ్ స్టేషన్కి ఎంట్రన్స్ లాగనమాట. ఇప్పుడు ఇటు వెళ్తున్నాడు, అది వెళ్ళిపోతుంది దూరంగా ట్రైన్. సో మనం ఏం చేస్తామంటే అక్కడ బయట కనెక్టింగ్ ఉంది కదా, ఆ లోకోలు అవి ఏమైనా ఉన్నాయేమో అది చూపించడానికి మీకు ప్రయత్నిస్తాను. అక్కడికి వెళ్ళి ఎందుకంటే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఏమన్నా లింక్ ఉందా అదంతా అనేది నేను మొత్తం చూపించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను గ్యారంటీ ఇదేమో ఇంకో విషయం ఏంటంటే, ఈ లైను వాంగ్మియాన్ యాయ్ నుండి మహాచాయ్ వరకు వచ్చే ట్రైను రోజుకి 20 ట్రిప్పులు వేస్తుంది. అంటే అప్ అండ్ డౌను 20 ట్రిప్పులు వేస్తుంది. అంటే వెళ్ళటం 20, రావటం 20 ట్రిప్పులు. అదే మనకి ఇప్పుడు మ్యాక్లియాంగ్ ఫేమస్ ఆ ఫార్మర్స్ మార్కెట్ నుండి మధ్యలో వెళ్తా చూసారా ట్రైను, అది బాగా, అదేమో రోజుకి 4 ట్రిప్పులే, రోజుకి 4 అది. సో దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంత ఫ్రీక్వెంట్గా ఉండదు అది, మరి అది ఎందుకంటే పెట్టలేదు అర్థం కావట్లా. అదేనండి ఇప్పుడు చెప్పాం కదా, మనం బాగా వచ్చేసాం, సిటీకి బయట వచ్చేసాం ఆల్రెడీ. ఇక అది ఇంకా బయట అన్నమాట.